హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మొన్న మనకు ఒక కామెంట్ వచ్చిందండి. ఒక 3 రోజులో 4 రోజులు అయినట్టుంది కామెంట్ వచ్చి కూడా. ఇంకా వీడియో ద్వారా రిప్లై ఇవ్వమన్నారు. అయితే నేను అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఆ కామెంట్ ఏంటంటే ఉషా 450 మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను సిస్టర్. బిజినెస్ ఎలా ఉంటుందో ఒకసారి వీడియో చేసి చెప్పమన్నారనమాట. అయితే నేను ఈ వీడియో సిస్టర్కి సమాధానంగా చెప్తున్నాను అనమాట, కామెంట్కి సమాధానం. ఓకేనా? అయితే ఉషా 450 మిషన్ గురించి అడిగారు కదా. నేను తీసుకుని అయితే ఒక 5 సంవత్సరాలు అయిందండి. ఒక 2.5 సంవత్సరాలు దాని మీద వర్క్ చేశాను. ఓకే, పర్లేదు, మిషన్ పరంగా పర్లేదు, బాగానే ఉంది. అయితే నేను మిషన్ తీసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. అవి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మిషన్ తీసుకున్న స్టార్టింగ్లో అయితే డెమో ఇచ్చిన కాడైతే వాళ్ళ దగ్గర అయితే బాగానే చేసింది. లెఫ్ట్ రైట్ కూడా వేసి చూపించారు, బాగానే జరిగింది. ఇంకా నా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మాత్రం మిషను అస్సలు వాళ్ళు వేసినట్టయితే నా వల్ల అయితే అసలు కాలేదనమాట. చాలా మానసికంగా అయితే చాలా టెన్షన్ పడ్డాను. అక్షరాల ₹1,00,000 అప్పు చేసి నేను మిషన్ కొన్నానండి. ఈ అప్పు ఎలా తీర్చాలా అని చెప్పి నేను మానసికంగా చాలా టెన్షన్ పడ్డానమాట. ఆ తర్వాత ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేశాను. 6 నెలలు ప్రాక్టీస్ చేయకముందే ఏం జరిగిందంటే, నేను ఈ మిషన్ మీద వర్క్ చేస్తూ ఉంటే రావట్లేదు సరికదా, అసలు క్లాత్ కూడా పాడైపోతూ ఉంది. ఇంకా మా పిల్లలు ఏమన్నారంటే, మనకు ఒక 20,000 నష్టం వచ్చినా పర్లేదమ్మా, మిషన్ అమ్మేసేయమన్నారనమాట. ఇంకా నేనైతే అంత ఈజీగా నేను ఏది కూడా పట్టు వదిలే మనిషిని కాదనమాట. పట్టు పట్టానంటే ఇంకా దాన్ని సాధించాలి అనుకుంటానన్నమాట. నేను అలాగే అనుకుంటానండి, ఫస్ట్ నుండి అలాగే అనుకుంటాను. అయితే నాకు మిషన్ వర్క్ చేయడం రావట్లేదు కదా, బయట ఎవరైనా నేర్పిస్తారేమోనని చెప్పి కొన్ని చోట్లయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు ఎవరు కూడా నేర్పించలేదండి. ఒక 10,000 ఖర్చు అయినా సరే నేను మిషన్ నేర్చుకోవాలి అని చూశాను. ఎవరు కూడా నేర్పించలేదన్నమాట. అసలు షాప్లో కూడా రానివ్వలేదు. ఆ మిషన్ చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను ఫేస్ చేశాను. ఇంకా నేనే మిషన్ దగ్గర కూర్చుని ప్రాక్టీస్ చేయడం ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేశానండి. 6 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ధైర్యంగా కస్టమర్ బట్టలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ 6 నెలలు అయితే నేను మానసికంగా చాలా బాధపడ్డాను. ఎందుకు తెచ్చానా మిషన్, ఎందుకు తెచ్చానా, అక్షరాల ఇన్ని డబ్బులు పోసి మిషన్ ఎందుకు తెచ్చానా అని ఆలోచించానమాట. అదే టైంలో ఇంకా ఆ మిషన్ నేర్చుకునే టైంలో నేను బ్లౌజులు కుట్టినా కూడా నాకు రోజుకి 400-300 వచ్చాయి కదా. అనవసరంగా ఈ మిషన్ ముందు కూర్చుని టైం వేస్ట్ చేసుకుంటున్నానే అని చెప్పి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నాకు నేనే సమాధానం చెప్పుకుని, ఇంకా ఈ మిషన్ ఎలాగో తెచ్చాను కదా, నేర్చుకుంటే నేను కస్టమర్ బట్టలు బాగా వేయగలిగితే నాకు ఈ బాధ అనేది మర్చిపోతానులే అని చెప్పి నాకు నేనే సమాధానం చెప్పుకుని, నాకు నేనే మోటివేట్ చేసుకుని వర్క్ అయితే ఒక 6 నెలలు అయితే నేర్చుకున్నానండి. నా అంతటి నేనే నేర్చుకున్నాను అనమాట. నేర్చుకున్న తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. డిజైన్ ఎక్కడ కొనాలో తెలియదు. కస్టమర్స్ వచ్చి ఏవేవో డిజైన్ చూపిస్తూ ఉంటున్నారు. ఇది ఎలా వేయాలో వాళ్ళకి ఏం తెలిసి నాకు అర్థమయ్యేది కాదు. అర్థం కాకపోతే మా బాబు ఉన్నాడు కొద్దిగా. నేనైతే తక్కువే చదువుకున్నానండి. నేను ఎంతవరకు చదువుకున్నానో కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను. నేనైతే తక్కువే చదువుకున్నాను. మా బాబు ఉన్నాడు, ఇంకా వాడైతే కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేవాడు. వాడు కూడా అప్పుడు 9థో 8థో చదువుకుంటున్నాడు. ఇంకా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఏదో వాడికి తెలిసిన పరిజ్ఞానంతో ఏదో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఇంకా అలాగే నాకు కావాల్సినవి నేనే చూసేదాన్ని. అంటే కస్టమర్స్ అయితే అప్పటికైతే ఇంత తెలివైతే లేదనమాట కస్టమర్స్కి. ఇంకా నేనే చూసి కొన్ని డిజైన్స్ అయితే కొనేదాన్ని అనమాట. ఈ డిజైన్స్ బాగున్న డిజైన్స్ కొన్ని అయితే కొనుక్కొని రెడీగా పెట్టుకునేదాన్ని. ఇంకా వాటిని వేసి బ్లౌజులు స్టిచ్ చేసేసి చక్కగా ఫొటోస్ తీసుకుని కస్టమర్స్కి అవి చూపించేదాన్ని. చూపిస్తే ఓకే, ఈ డిజైన్ కావాలి అని చెప్పి సెలెక్షన్ చేసుకునేవాళ్ళు. కస్టమర్స్కి అయితే ఇప్పుడైతే బాగా అప్డేట్ అయ్యారు, కానీ వాళ్ళు కూడా అప్పుడైతే అసలు తెలియదండి. అప్పుడైతే జరీ ఒకటి ఉంటుంది, జరీ వేస్తే బ్లౌజ్ బాగుంటుందని చెప్పి ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇంకా నేను రాను ఇంకా జరీ తీసుకుని వేసి మిషన్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నా అంతటా నేనే తెచ్చిపెట్టుకున్నాను.
జరీ వేస్తే మిషన్ అయితే సపోర్ట్ చేయదండి. కొన్ని కొన్ని వేసినా కూడా ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తుందన్నమాట మిషన్కి. ఆ తర్వాత పైన చిక్కులాగా రావటం, కింద జరీ ముక్కలు ఇరుక్కోవడం, ఇదంతా చాలా ఖరాబ్ అవుద్దండి. ఉషా 450 మిషన్ జరీ సపోర్ట్ చేయదు. అయితే ఇప్పుడున్న కస్టమర్స్ ఎలా ఉన్నారంటే, మనకంటే వాళ్ళే తెలివి మీరిపోయారనమాట. మనకంటే ముందు వాళ్ళే జరీ పడద్దా, జరీ వేయాలి, నాకు జరీ ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఓకే, ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ చేశాను. ఓకే, ఉషా 450 మిషన్ మీద ఎంబ్రాయిడరీ చేశాను. ఓకే, పర్లేదు, కష్టపడినా కూడా లాస్ట్కి ప్రతిఫలం దక్కినట్టుగా అనిపించింది నాకు. ఓకే, పర్లేదు, బాగానే జరిగింది, వర్క్ బాగానే జరిగింది. ఇంకా కస్టమర్కి కూడా నచ్చే విధంగా అయితే నేను వేశానండి. 100కి 99% అయితే కస్టమర్కి నేను వేసిన వర్క్ అయితే నచ్చింది. ఇంకా 1%కి నచ్చలేదు, ఇంకా అది వేరే విషయం. ఇంకా ఎక్కడ కూడా 1% పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, బాగానే ఉంది, బిజినెస్ బాగానే ఉంది. ఇంకా కొంతమంది అప్పుడుకి కస్టమర్స్కి ఇంకొంచెం తెలివి అయితే వస్తుందన్నమాట. జరీ అడుగుతూ ఉన్నారు, లైట్గా జరీ వేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. నాకు ఆ మిషన్ అయితే జరీకి సపోర్ట్ చేసేది కాదు. నేను వేసాను కానీ, జరీ వేసాను కానీ మిషన్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా 7-8 వేలు 10,000 ఖర్చు పెట్టి చేస్తూ ఉండేదాన్ని. ఇంకా అదంతా ఇంకా మిషన్స్కి ప్రాబ్లం రాకుండా ఉండదనుకోండి, అది వేరే విషయం. ఓకే, అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ పెద్ద మిషన్ అయితే తీసుకున్నానండి. పెద్ద మిషన్ తీసుకున్నప్పటికీ నాకు అప్పుడు కూడా నేను పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు కూడా నేను కొంచెం అయితే సఫర్ అయ్యాను అనమాట. ఇన్ని డబ్బులు నేను ఇప్పటికీ సంపాదించగలను అని చెప్పి చాలా సఫర్ అయ్యాను. కానీ నేను ఇదే పని మీద ఉంటున్నాను కాబట్టి ఇంకా నాకు కావాలి అనిపించింది మిషను. కొంతమంది సీజన్లో అయితే కస్టమర్స్ని తిప్పి పంపించాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. అప్పుడైతే పెద్ద మిషన్ తీసుకుని కూడా ఒక 2.5 సంవత్సరాలు అయిందండి. ఇంకా తిప్పి పంపించడం ఎందుకులే, నేను ఎలాగో ఎంబ్రాయిడరీ చేస్తున్నాను కదా, అదే పని మీద ఉంటున్నాను కదా, కొంచెం పెద్ద మిషన్ తీసుకుందాము, ఇల్లు ఎలాగో సొంత ఇల్లే కాబట్టి మనల్ని అడిగేవాళ్ళు ఎవరో ఉండరులే అని చెప్పి నేను ఆ మిషన్ కూడా అప్పు చేసి అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఓకే, కొన్ని రోజులైతే బాగానే జరిగింది. ఇంకా మిషన్స్ అయితే ఈ ఎంబ్రాయిడరీ మిషన్కి ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే వాల్యూ లేదండి. ఎంబ్రాయిడరీకి అయితే అస్సలు వాల్యూ లేదనమాట. 200కి వేయమని అడుగుతున్నారు, 300కి వేయమని అడుగుతున్నారు. కొత్తగా మిషన్స్ తెచ్చుకునే వాళ్ళు ఎలా ఉన్నారంటే నా దగ్గరికి ఎలాగోలా రాబట్టుకోవాలి అని చెప్పి మరీ చీప్గా అయితే ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. 200కి 300కి ఇలా కొన్ని చోట్ల గొడవలు కూడా అవుతున్నాయంట. చెప్తుంటే వింటున్నానులే, నాకు కూడా కొన్ని తెలుస్తున్నాయి. ఇలా అడుగుతున్నారండి. అయితే మనం తెచ్చుకున్నదేమో లక్షలు పోసి మిషన్ తెచ్చుకున్నాము. 200కి 300కి వేస్తే రోజుకి ఎంత సంపాదించుకోగలను ఒకసారి మీరే ఆలోచించుకోండి. అయితే అప్పుడైతే మాత్రం ఈ ఉషా 450 మిషన్ మీద అయితే మాత్రం నేను సీజన్లో రోజుకి 1000 రూపాయలు అయితే సంపాదించేదానండి. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ఈ పెద్ద మిషన్ 4,30,000 పోసి తీసుకొచ్చిన మిషన్ మీద కూడా రోజుకు 1000 రూపాయలు సంపాదించడం అయితే కష్టమైపోతుంది. 1000 రూపాయలు కూడా రావట్లేదు. ఏమొస్తుంది చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు కూడా జరీ వేయమంటున్నారు. ఇంకా మనం తీసుకొచ్చే థ్రెడ్స్ ఏమి తక్కువ కాస్ట్ కాదు కదా. ఒక్కొక్క జరీ 400 రూపాయలు పెట్టి తీసుకుంటున్నాము. అంతంత కాస్ట్ పెట్టి జరీ తీసుకొచ్చి ఇంకా థ్రెడ్స్ కూడా తక్కువేం కాదుగా. ఇంకా మీకు ఎంబ్రాయిడరీలోకి వచ్చిన వాళ్ళకైతే ఇది తెలుసుద్దులేండి. ఓకేనా? ఇది ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు కనుక ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు అయితే ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక ఒకసారి కామెంట్ చేయండి. ఓకే అండి, నేనైతే ఎవరిని కూడా గాయపరచాలని కాదు, ఎవరిని కూడా వెనక లాగాలని కాదండి ఈ వీడియో. నేను ఎదుర్కొనే కొన్ని పరిస్థితులను అయితే ఎదుర్కొన్న కొన్ని కష్ట నష్టాలని, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇదండి. ఎంబ్రాయిడరీకి అయితే అస్సలు వాల్యూ లేదనమాట. నాకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మిషన్ అమ్మేసేసి హాయిగా 4 బ్లౌజులు కుట్టుకుంటే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది. రూమ్ అంతా కాసేసింది మిషను తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి కామెంట్ చేశారు కదా. మీ ఏరియా ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీ ఏరియా ఎలా ఉంది, చుట్టుపక్కల మిషన్స్ ఉన్నాయా చూసుకోండి.
చుట్టుపక్కల పెద్ద మిషన్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, మీరు ఉషా 450 మిషన్ తీసుకున్నారనుకోండి, మీకు అసలు బిజినెస్ జరగదండి. ఎందుకంటే జరీ అడుగుతూ ఉన్నారు. మీరు పెద్ద మిషన్ ఇచ్చినంత ఫినిషింగ్ చిన్న మిషన్ ఇవ్వలేదు. జరీ వేయకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మాత్రం జరీ వేయకపోతే ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. జరీ వేస్తేనేమో మిషన్ అయితే పాడైపోతుంది. ఇది ఒకటి చూసుకోండి. అలాగే మీరున్న ఏరియాలో ఈ ఎంబ్రాయిడరీకి వాల్యూ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. నాకు తెలిసినంత వరకు మిషన్ లేని ఏరియా అయితే లేదండి. ఈ ఎంబ్రాయిడరీ మిషన్ లేని ఏరియా అయితే లేదనమాట. ఒకసారి ఇది కూడా ఒకసారి చూసుకోండి. మీరు ఒకవేళ బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఈ డబ్బు ఒకవేళ మీకు తిరిగి రాకపోయినా కూడా ఎవరైనా సరే ఖర్చు పెట్టేది ఇంకొంచెం సంపాదించుకోవాలనే కదా. అవును, ఎవరైనా అంతే, నేను కూడా అంతే ఆలోచిస్తాను. మీరు కూడా అంతే ఆలోచిస్తే మాత్రం చూసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే మాత్రం ఎంబ్రాయిడరీకి అస్సలు వాల్యూ లేదండి. ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకోవడానికి 10 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పరిస్థితి అయితే అది. మీకు ఎలా ఉందో, మీ ఏరియా ఎలా ఉందో, మీరు ఎంతవరకు సంపాదించగలరో చూసుకుని తీసుకోండి సిస్టర్. ఓకేనా? ఓకే అండి. నేను ఏమైనా ఈ వీడియోలో మిమ్మల్ని ఏమైనా గాయపరిచి ఉంటే సారీ. అంటే ఒక్కొక్కళ్ళకి మనకు కావాల్సిన సమాధానం రాకపోతే నచ్చదనమాట. ఎదుటి మనిషి నుండి మనకు కావాల్సిన సమాధానమే రావాలనుకుంటా ఉంటారు. నేను ఈ వీడియోలో చెప్పింది ఏంటంటే నేను ఎదుర్కొన్న కొన్ని కష్ట నష్టాలు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే నేను మీకు చెప్పానండి. చూసి తీసుకుంటే తీసుకోండి, మీ ఇష్టం అదంతా. ఓకేనా? ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.